హాయ్ ఫ్రెండ్స్, ద కళ్యామ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజాని. ఈరోజు నేను రవ్వ చేపల పులుసు చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఈరోజు రవ్వ చేపలతో చేపల పులుసు చేస్తున్నాను చూడండి. నేను 1 కేజీ రవ్వ చేపలు తీసుకున్నానండి. వాటిని కడిగి ముందే గిన్నెలో వేసుకున్నాను. వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. ఉప్పు నీళ్ళలో వేయడం వలన చేప ముక్క గట్టి పడుతుంది. మనము కూర వండినప్పుడు అసలు చెదరనే చెదరదండి. ముక్క ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒక పెద్ద ఉల్లిగడ్డ అంతా చింతపండు తీసుకున్నాను. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని కాల్చుకున్నాను. ఇలా కాల్చడం వలన చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. నిప్పుల మీద కాలుస్తారు, కానీ నేను మాత్రము స్టవ్ పైనే కాల్చానండి. ఇప్పుడు ఈ ముక్కలకి నేను మసాలా అంతా పట్టిస్తానండి. ముందుగా 2 చెంచాల కారము, 1 చెంచా అల్లం పేస్టు, 1 చెంచా ఉప్పు వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. తక్కువగా ఉంటే నేను మళ్ళీ వేసుకుంటానండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా నూనె కూడా వేసుకున్నానండి. నూనె వేసి కలపడం వలన ముక్కలకి ఉప్పు, కారము, ఈ అల్లం పేస్ట్ బాగా పడుతుంది. అందుకని నేను ఆయిల్ వేసి కలుపుతున్నాను. దీనంతా ఇప్పుడు ఆ ముక్కలకి కలిపి పట్టిస్తానండి. బాగా పట్టించి పక్కన పెట్టి ఒక అరగంట సేపు అలాగే ఉంచేస్తాను. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలాని నేను ప్రిపేర్ చేసుకుంటానండి. చూడండి, స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. 2 చెంచాల ధనియాలు వేసుకున్నానండి. ఒక 10 చిన్న కొబ్బరి ముక్కలు, వీటిని నేను దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కాల్చిన ఉల్లిగడ్డను, ఈ ధనియాలు, కొబ్బరి 3 కలిపి మిక్సీ పట్టుకుంటాను. పేస్ట్‌లా చేసుకుంటాను. ఇప్పుడు పులుసు ఎలా చేద్దామో చూడండి. ఇప్పుడు నేను కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 3 పావులు ఆయిల్ వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిగడ్డను కూడా వేసుకుంటాను. ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా కలిపేసి పెట్టుకుంటున్నానండి. ఈ చేపల వలన చాలా రకాల ప్రయోజనాలున్నాయండి. మన ఆరోగ్య సమస్యలు చాలా మెరుగుపడతాయండి ఈ చేపలు తినడం వలన. అందుకని వారానికి 2 సార్లు ఈ చేపల పులుసు చేసుకొని, చేపల ఫ్రై అయినా ఇలా తిన్నా గానీ మనము అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చండి. నేను కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకుంటాను. ఒకసారి కలిపేసుకుందామండి. మరొక 2 నిమిషాలు ఉంచేసుకుంటాను. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒకసారి కలిపేసుకొని నేను ఒక 2 చెంచాల అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ నేను ముక్కలకు పట్టించింది కాకుండా మళ్ళీ ఇందులో విడిగా 2 చెంచాలు వేసుకున్నాను. ఒక చిన్న చెంచా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. నేను ముక్కలకు పట్టించి పెట్టాను కదా పక్కన. ఇప్పుడు ఆ చేప ముక్కలని ఈ నూనెలో వేసుకుంటున్నానండి. చూడండి, చేపలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండీ. ఒకసారి మొత్తం కలిపేసి 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకుందాము. నూనెలో ఉడకడం వలన ఈ చేప ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయండి. కొంతమంది పులుసు మరగపెట్టి అందులో కూడా వేసుకుంటారు. కానీ నేను మాత్రం ఇలా నూనెలోనే కొంచెం ఉడకనిచ్చి కావలసినంత చింతపండు తీసుకొని వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీ పులుపు ఎంత తింటారో అంత మీరు వేసుకోండి. మాకు సరిపడినంత నేను వేసుకున్నాను. చూడండి, ఒకసారి ఇప్పుడు ఈ చేపలని బాగా కలుపుతున్నానండి. ఈ చేపల కూర వండేటప్పుడు ఊకే గరిటె పెట్టి కలపకూడదండి. ముక్కలు చెదిరిపోతాయి. నేను పేస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ధనియాలు, కొబ్బరి మెత్తగవ్వాలి కాబట్టి.
పులుసు మరుగుతుందండి. ఇప్పుడు నేను ఆ పేస్టును ఈ పులుసులో వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి గట్టిగా కలపకూడదండి. కొంచెం ఇలా పైపైన కలిపేసుకొని నేనైతే చిక్కగా ఉందని ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 2, 3 నిమిషాలు మరగనిద్దామండి. చేపల కూరకి అంత టైం ఏం పట్టదండి ఎక్కువ. ఇప్పుడు చేపలు ఉడికిపోయినాయండి చూడండి. పులుసు కూడా మరుగుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందామండి. కరెక్ట్ 15 నిమిషాలలో చేపల కూర రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండవు. మన ఇంట్లో ఉన్న మసాలాలే అండి. నేను ఒక చెంచా జీలకర్ర మెంతి పొడి కలిపి పట్టుకున్నానండి. దాన్ని వేసుకుంటున్నాను. ఈ చేపల కూరకి కాల్చిన ఉల్లిగడ్డలు, ఈ మెంతి పొడేనండి అసలైన టేస్ట్‌నిచ్చేది. అందుకని నేను ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది ఒక చెంచా వేసుకున్నాను. ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి చివరగా. రవ్వ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఈ రవ్వ చేపలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి. రవ్వ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. మీరు చేపల పులుసు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. మేమైతే వారానికి ఒకసారన్నా చేసుకుంటామండి. వేడి వేడిగా రవ్వ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తినడమే తర్వాత పని. మా అమ్ములకైతే చేపల కూర అంటే ఇష్టమండి. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. పొద్దున మొదలుపెట్టినప్పటి నుండి మా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు చేపల కూర తినాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అమ్ములు టేస్ట్ చేస్తుందండి చేపల కూర. ఎలా ఉందో చూడండి. చెప్తుంది ఇప్పుడు. బావుంటేనే అది బావుందని చెప్తుందండి. బాలేపోతే అస్సలు తినదు. చూడండి, బావుందంట అండి. మరొక వీడియోలో కలుద్దాము. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.